అనకాపల్లి జిల్లా అనకాపల్లి మలసాల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మంత్రి అమర్నాథ్. స్థానిక రింగు రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామారాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి అమర్నాథ్ పార్టీ కేడర్కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాను సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగాను పార్టీ నిర్ణయించిన మలసాల భరత్ కుమార్ ను పరిచయం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ సత్యవతి అమర్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ తన ప్రసంగంలో కంటతడి పెట్టుకుని ఉద్వేగభరితంగా మాట్లాడారు. తనను ఆదరించిన అనకాపల్లికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలే తనకు శిరోధార్యమని ఆయన ఆదేశిస్తే పార్టీ జెండా పట్టుకుని కార్యకర్తలా పనిచేయడానికి కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. మలసాల భరత్ కుమార్ ని ఆదరించి అతని విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను గుర్తిస్తూ పని చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి మనమంతా కలిసి పనిచేయాలని వైసీపీ నాయకులను కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, ఏపీఐడబ్ల్యూఏ చైర్మన్ దిలీప్ కుమార్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లా బుల్లిబాబు, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కాంగ్రెగుల విష్ణుమూర్తి, వైసీపీ నాయకులు పెదిశెట్టి గోవిందు, మలసాల కిషోర్, డాక్టర్ జి రామ్మూర్తి, జాజుల రమేష్, కసింకోట ఎంపీపీ కలగ లక్ష్మీ గున్నయ్య నాయుడు, ఆలయాల చైర్మన్లు పాల్గొన్నారు. రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు. వాళ్ళని విడిచిపెట్టాలంటే ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అసలు పాదాలను చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు స్థాయి నుంచి భవిష్యత్తునిచ్చి ఈ స్థానాన్ని ఇచ్చి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు భరత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను, నా గుండెలో మీరు